నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంక్రాంతి పండగకి ఫ్యాన్స్ కి మరో పండుగ వరశంకర్ ప్రసాద్ రూపంలో ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అది ఎంత పెద్ద సౌండ్ చేసిందో కూడా మనందరం విన్నాం, చూసాం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారు? చాలా మంది డైరెక్టర్లు అయితే లైన్ లో ఉన్నారు. మరి నెక్స్ట్ ఎటువంటి ప్రాజెక్ట్ ని కమిట్ కాబోతున్నారు అన్న అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి చరిత్రకారుడు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ శంకర్ ప్రసాద్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. నెక్స్ట్ మూవీ ఏంటి? విశ్వంబర మనకు వేసవి కాలంలో విడుదల కాబోతుంది. అందరికీ తెలిసిన విషయమే. విఎఫ్ఎక్స్ కూడా సంతృప్తికరంగా వచ్చిందని తెలిసింది. బింబిసారాకి నేను బాగా ఆ సినిమా విజయానికి కారకులు ఇద్దరు పేర్లు చెప్తా. ఒకరు చోటా కే నాయుడు గారు, ఇంకోరు ఎంఎం కీరవాణి గారు. ఓకే, రెండు కళ్ళు ఆ సినిమాకి. అంటే వశిష్ఠ మల్లిడి ఏ కళ కన్నా కూడా ఆ కళకి చోటా కే నాయుడు గారు ఇచ్చిన తెర రూపం కావచ్చు, ఆ తెర రూపానికి మ్యూజిక్ కీరవాణి గారు ఇచ్చిన నేపథ్య సంగీతం కావచ్చు, ఇవి ఆ సినిమాని అసలు ఆ సినిమాకి ప్రాణప్రతిష్ఠ చేసేసారు. అట్లా ఈ సినిమాకి విశ్వంబరకు కూడా నేను సాంకేతికంగా మల్లిడి వశిష్ఠ ఏ కళ కన్నా దానికి చోటా కే నాయుడు గారు, ఎంఎం కీరవాణి గారు దాని ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ విధంగా వేసవిలో ఖచ్చితంగా చాలా కాలం తర్వాత సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో జగదేక వీరుడతలోకి సుందర్ తర్వాత మళ్ళీ వేసవి కానుకగా విడుదలవుతున్న విశ్వంబర్ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది, అందులో సందేహం లేదు. ఆ తర్వాత మీకేంటంటే చిరంజీవి గారు వెంటనే పట్టాలు ఎక్కించాలనుకుంటున్న సినిమా, ఇప్పుడు వెంటనే స్క్రిప్ట్ లాక్ చేసి షూటింగ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నది బాబీ సినిమా. వాల్తేరు వీరయ్య ఏ బాబీ అయితే డైరెక్ట్ చేశాడో ఆ బాబీతో చిరంజీవి గారు కలిసి ప్రయాణం చేయబోతున్నారు. అది అసలు విజయదశమి విడుదల చేసేయాలన్నంత వేగంగా దాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. దానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి అప్డేట్లు వస్తున్నాయి. అవన్నీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి అప్డేట్స్. ఎందుకంటే శ్రీకాంత్ వదల దర్శకత్వంలో నాని ఒక నిర్మాతగా, సుధాకర్ చెరుకూరు గారు మరొక నిర్మాతగా చేయాల్సిన సినిమాని కూడా కొంచెం పక్కకి నెట్టి బాబీ సినిమా అంటే బాబీ అంత ఎగ్జైటెడ్ లైన్ చెప్పాడు. దాన్ని దుబాయ్లో వారం రోజులుగా చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. అక్కడే స్క్రిప్ట్ దురూపాన్ని సంతరించుకుంటుంది. చాలా ఆసక్తికరమైన ఒక టైటిల్ అనుకున్నారు. ఆ టైటిల్ ఏంటంటే తెలంగాణకి వెంటనే కనెక్ట్ అవుతుంది, పాన్ ఇండియాలో కూడా వెంటనే కనెక్ట్ అవుతుంది. ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఆ టైటిల్ కనెక్ట్ అవుతుందా కాదా అని ఒక ఆలోచన దగ్గర ఆగిపోయారు. ఆ టైటిల్ కాకా నెక్స్ట్ విశ్వంబర తర్వాత నెక్స్ట్ రాబోయేది కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ఆ టైటిల్ కాకా. ఇక్కడ చాలా నా మటుకు నాకు చాలా నేను ఉద్వేగానికి లోనైంది ఏంటంటే మోహన్ లాల్ గారితో చిరంజీవి గారు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అన్నది నాకు చాలా నేను ఉద్వేగానికి లోనయ్యాను. ఓకే, ఎందుకంటే వాళ్ళు తలపడాలి. ఎందుకంటే సంధ్య గారు ఇక్కడ చిరంజీవి గారితో అంటే దిస్ ఈజ్ నాట్ ఎ కంప్లైంట్. చిరంజీవి గారిని అభిమానించేటటువంటి ఒక అభిమానిగా అభిమానిస్తూనే చిరంజీవి గారిని ఒకంత నేను హెచ్చరించాలనుకునేటటువంటి ఒక సినిమా విశ్లేషకుడిగా, ఎందుకంటే చాలామంది ఆయనని అభిమానించే సినిమా విశ్లేషకులందరూ కూడా ఆయనను హెచ్చరించేటటువంటి పని పెట్టుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఆయన కీర్తించే పనే పెట్టుకున్నారు. ఆయన ఏం చేసినా కీర్తించే పనే పెట్టుకున్నారు. కాకపోతే నేను ఆ పని చేయడం లేదు, చెయ్యను కూడా. నేను అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే, ఎప్పుడూ చేయను. నేను చిరంజీవి గారిని అప్పుడు గతంలో కూడా నేను ఒకసారి మాటల సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత కలిసి కూర్చున్నప్పుడు కావచ్చు చెప్పింది ఏంటంటే, సార్ ఒక నానా పటేకర్ గారు, అట్లాగా ఒక నవాజుద్దీన్ సిద్దికి ఇట్లాంటి ఆర్టిస్టులు చిరంజీవి గారిని ఫేస్ చేసినప్పుడు, లేదా చిరంజీవి గారు వాళ్ళని ఫేస్ చేసినప్పుడు, నసీరుద్దీన్ షా ఇట్లాంటి వాళ్ళని ఫేస్ చేసినప్పుడు ఏంటంటే వచ్చే అవుట్కమ్ వేరే అనమాట. మీకు అవుట్పుట్ వేరే వస్తుంది. మీకు అలాగా మనకు సౌత్కి వచ్చేటప్పటికి చిరంజీవి గారు మమ్ముట్టి గారితో కలిసి నటించాలి, మోహన్ లాల్ గారితో కలిసి నటించాలి, కమల్ హాసన్ గారితో కలిసి నటించాలని ఉంటుంది. ఆ కళ నిజం చేసుకోవచ్చు మనకి మధ్యకాలంలో కల్కి సినిమా నిరూపించింది. మీకు ఒక దశలో కల్కి సినిమాలో ప్రభాస్ గారు హీరో అయినప్పటికీ అమితాబ్ బచ్చన్ గారు ఉంటారు, కమల్ హాసన్ గారు ఉంటారు. కమల్ హాసన్ గారి స్క్రీన్ షేర్ తక్కువైనప్పటికీ పార్ట్ 2లో కమల్ హాసన్ గారి విశ్వరూపం మనం చూడబోతున్నామనే విషయం. అట్లాగే అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారు పోటాపోటీగా నటించాలి అని నాకు ఎప్పుడు ఉండేది. అది మీకు ఏమైపోయిందంటే సైరా నరసింహారెడ్డి గారికి వచ్చేటప్పటికి ఫ్లాట్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారు కలిసి నటించారు అన్నది మనకు కనిపిస్తుంది తప్ప పోటాపోటీగా నటించారు, హోరాహోరీగా వీళ్ళిద్దరూ తలపడ్డారు అన్నది మనకు కనిపించదు. అంటే ఆ విందు భోజనం లాగా అనిపించాలన్నమాట. ఇద్దరు నటులు తలపడినప్పుడు ఆ విందు భోజనం అనిపించాలి. శక్తి అని హిందీలో ఒక సినిమా ఉంటుందండి. ఇక్కడ ప్రస్తావన తీసుకురాకూడదని అనుకున్నా కానీ తీసుకురావాల్సి వచ్చింది. దిలీప్ కుమార్ గారితో అమితాబ్ బచ్చన్ గారు నటించాలి అనుకొని
కోరుకొని మరి ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు నటించారు. అమితాబ్ బచ్చన్ గారు అప్పటికి ఇండియన్ సూపర్ స్టార్ అయిపోయారు, అవతరించేశారు. అవతరించిన తర్వాత ఏంటంటే అసలు దిలీప్ కుమార్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి, ఆయన కొడుకుగా ఒక అద్భుతమైన సినిమా అన్నమాట. ఆ సినిమాలో ఏంటంటే అసలు దిలీప్ కుమార్ గారు అండర్ ప్లే ముందు ఎవరైనా తేలిపోతారు, అమితాబ్ బచ్చన్ గారు కూడా తేలిపోతారు అని అనుకుంటాం మనం. కానీ ఈయన సటిల్గా చేస్తుంటాడు, ఆయన అండర్ ప్లే చేస్తుంటాడు. ఎంత బాగుంటుందంటే చూడటానికి, అబ్బా ఇది కదరా యాక్టర్స్ అంటే వీళ్ళు కదా అని అనిపిస్తుంది మనకి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మోహన్ లాల్ గారు చిరంజీవి గారు తలపడతారు అనేటప్పటికి, అంటే ఏ విధంగా తలపడతారు అన్నది ఒకటి చూడాలి. ఇప్పుడు ఇక్కడ మోహన్ లాల్ గారు ఏమైనా విలన్ పాత్రలో మనకి కనువిందు చేయబోతున్నారు, లేకపోతే సమఉద్యోగ పాత్ర పోషించబోతున్నారా ఏంటన్నది. అలాగే ప్రియమణి గారిని ఒక కథానాయికగా చిరంజీవి గారి సరసన అనుకుంటున్నారని తెలిసింది, కానీ నయనతార తమన్నా కూడా ఇందులో భాగస్వాములు అవ్వచ్చు అనుకుని ఒకటి విన్నాం. అంటే విశ్వంబర తర్వాత సినిమా కాబట్టి అఫ్కోర్స్ నయనతారని మళ్ళీ రిపీట్ చేయించినది ఒకటి డిస్కషన్లో నలిగిందని మనకు తెలిసింది. తమన్నా కూడా ఉండొచ్చు ఒక పాత్ర అని అనుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే కృతి శెట్టి కూతురుగా యాక్ట్ చేస్తుంది చిరంజీవి గారికి. ఇందులో కృతి శెట్టి చాలా గ్యాప్ తర్వాత అమ్మాయి తెలుగులో చేయలేదు, చాలా గ్యాప్ తర్వాత అమ్మాయి ఈ సినిమా ఒప్పుకుంది, చిరంజీవి గారి కూతురుగా అమ్మాయి నటించబోతుందని తెలిసింది. ప్రియమణి గారు నటిస్తారా, రవీనా టాండన్ గారు నటిస్తారా చిరంజీవి గారు పక్కన అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కాకా అనే టైటిల్ అయితే ఇప్పుడు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఇన్ అండ్ యాజ్ కాకా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అది సంజయ్ గారు. అందుకే తెలంగాణ గుడిసెల వెంకటస్వామిని కాకా అని పిలుస్తారు కాబట్టి అందుకోసం తెలంగాణకి అలా కాదండి, లేదు అది తప్పండి. వెంకటస్వామి గారిని పిలుస్తారు కానీ కాకా అనేది కాంగ్రెస్ సంస్కృతిలో వాళ్ళు ఆయన పిలుచుకునేవాళ్ళు. కాకా అనేది వెరీ కామన్ పిలుపు అన్నమాట. తెలంగాణకు వచ్చేటప్పుడు అంకుల్ అనే అర్థంలో పిలుస్తారు. అదే అంకుల్, బాబాయ్ ఆర్ మామయ్య ఏదైనా కావచ్చు. తెలంగాణలో సర్వసామాన్యమైనటువంటి పిలుపు అది. పాన్ ఇండియాకి వెళ్ళేటప్పుడు కూడా మీకు కాకా అనే వర్డ్ మనము వింటాం మనం. ఓకే, అలా అంటే ఆంధ్రాకి వచ్చేటప్పటికి దాన్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరన్న దగ్గర ఆగారు. అంటే ఇక్కడ నాకు వాల్తేరు వీరయ్యలో బాబీ చిరంజీవి గారి తర్వాత ఏంటంటే రవితేజ్ గారికి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అవును, మెజారిటీ సెకండ్ హాఫ్ రవితేజ్ డామినేషన్ కూడా కనిపిస్తుంది మీకు. మొన్న మనకు సరే ప్రీ క్లైమాక్స్ అయినప్పటికీ వెంకటేష్ గారి డామినేషన్ కనిపిస్తుంది. ఇది మనశంకర వరప్రసాద్, అనిల్ రావిపూడి. ఇప్పుడు మళ్ళీ మోహన్ లాల్ గారిని తీసుకొచ్చేటప్పటికి ఏంటంటే స్క్రీన్ షేరింగ్ ఏంటంటే చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేయడం ఏంటంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ తగ్గించడం అనమాట. ఓకే, అది కూడా ఒక మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా చిరంజీవి గారి మీద భారం అంతా మోపకుండా మిగతా వాళ్ళ మీద కూడా భారాన్ని మోపి మృష్టాన్న భోజనంలాగా మొత్తం సినిమాని తయారు చేసి ఇవ్వడం, అట్లాంటి ఒక అది ఆరోగ్యకరమైనటువంటి అంశం. అట్లాగే మంచి అవుట్పుట్ వస్తుంది. గొప్ప ఆర్టిస్టులు సమవుజ్జీలు పోటాపోటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ అద్భుతంగా ఉంటుంది, ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక విశ్వంబర అనేది ముందే ఫిక్స్ అయిపోయింది, అది కౌంట్ అవ్వదు. ఇప్పుడు అంటే మనశంకర వరప్రసాద్ తర్వాత చేయబోతున్న సినిమా అయితే కాకానే. ఓకే, మంచి గుడ్ న్యూస్ మెగా అభిమానులు చెప్పారు. మరి నిజంగానే వాల్తేరు వీరయ్య హిట్ తర్వాత బాబీ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఎలా ఉంటుందన్న ఎగ్జైట్మెంట్ కూడా మరి ఇప్పుడు మీరు చెప్పిన తారాగణం నేపథ్యంలో ఇంకా హైప్ అనేది పెరిగిపోతుంది. చూద్దాం మరి ఎలాంటి మూవీతో మళ్ళీ రాబోతున్నారు, ఎలాంటి స్టోరీని అందించబోతున్నారు అన్న ఎగ్జైట్మెంట్ అయితే అందరిలో ఉంది. మంచి చక్కటి చిరంజీవి గారి లైనప్ బాగుంది, ఇప్పుడు బాగుంది, సూపర్. మీరు అనుకున్నట్టుగా అంటే ఆయనలో ఉన్న నటుడిని ఈసారి బాబీ ఎలా ఉపయోగించుకుంటాడనేది మళ్ళీ ఒకసారి ఉపయోగించుకోకపోయినా కూడా మళ్ళీ మనమే మాట్లాడతాం, అంతేనా? థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.